జై భారత్ జయశ్యామ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తోటి ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా రేపు 13వ తారీఖు సార్వత్రిక ఎన్నికల యొక్క పోలింగ్ జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్కరూ ఓటు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులు మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈనాడు మీరు ఓటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. పిల్లలందరూ చదువుకునే వాళ్ళే ఈనాడు అందరూ కూడా ఆలోచించుకుని ఓటు చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరీ ఓటుని వినియోగించమని చెప్పేసి ప్రధానంగా కోరుతూ ఉన్నాను. మిత్రులారా, గత ప్రభుత్వాన్ని 151 సీట్లతోటి 23 మంది ఎంపీలతోటి ఈ రాష్ట్రంలో అత్యధిక బలమైనటువంటి ప్రభుత్వంగా మనం అవకాశం ఇవ్వటం జరిగింది వైసీపీ పార్టీకి. మరి ఏమి చేసిందో మనం అంతా చూసాం, ఎంత బాగా చేసిందో కూడా మనం అంతా చూసాం. ఏమిట్రా వీళ్ళు చేసిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే ప్రజావేదిక కూల్చటం, పోలవరాన్ని కూల్చటం, రాజధానిని కూల్చటం, కొండలు వేయటం, గుట్టలు వేయటం, ఇసుక దోపిడీ, మందు మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇలాంటి అనేకమైనటువంటి విధ్వంసకరైనటువంటి చేష్టలన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు కష్టపడిన అభివృద్ధి కాలేనంత దూరంగా తీసుకెళ్ళిపోయారు. ఇకపోతే మనం పంపినటువంటి 151 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇందులో ఒకడికి సంస్కారం లేదు, సంస్కారహీనుడు, సభ్యత లేనివాడు, కనీసం స్పీకర్తో సహా స్పీకర్ సీటుకే కలంకం తీసుకొచ్చినటువంటి దరిద్రుడు ఆ యొక్క స్పీకర్. ఈ చట్టసభల్లో మనం కూర్చోబెట్టినటువంటి వ్యక్తులను చూసినట్లయితే రౌడీలుగా, గుండాలుగా, బూతులు, రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క మాటలు ఇని నిజంకి ఇసికి వేజారిపోయినటువంటి ఈనాడు మనం ఒక్కసారి మళ్ళా ఈ యొక్క పార్టీకి అని ఓటేశారా, ఈ రాష్ట్రము మొత్తం అంతా కూడా వాళ్ళు వశం చేసుకుంటారు. కనీసం మన భూములు కానీ మన ఇళ్ళు కానీ మన చేతుల్లో లేకుండా పోతాయి. అలాంటి ఈ యొక్క నాయకులు మనం ఎంతో చూసాం. విధ్వంసం సృష్టించాడు, రైతులకి డ్రైనేజీ వ్యవస్థ నాశనం చేశాడు, అలాగే రోడ్లు లేవు, అనేక రకాలన్నీ కూడా. కరోనా పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి, యాక్షన్లు వేసి, ఉచిత బియ్యాలు కలిపి, ఆహార భద్రత కల్పించి, పప్పులు బియ్యాలన్నీ కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో ఈ లాకౌట్లకు సంబంధించి అనేకమైనటువంటి డబ్బు ఈ రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. అలాగే మనకి సేవ చేసినటువంటి డాక్టర్లకి ఒక్కొక్కరికి 55,000 రూపాయలు 2 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. 2 సంవత్సరాల్లోని కూడా ఈ యొక్క డాక్టర్లకు ఇచ్చినటువంటి సొమ్ము అంతా కూడా ఏ డాక్టర్కి 1 రూపాయి కూడా ఇవ్వకుండా వీళ్ళ చేత సంతకాలు చేయించుకుని మొత్తం డబ్బు తీసేసుకున్నటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మిత్రులారా, ఆలోచించండి. ఈ విధ్వంసం చేసి ఈ యొక్క వీళ్ళు అమ్మినటువంటి ఏదైతే ఈ మందు ఉందో, ఈ మందు తాగి 25 ఏళ్ళ 30 ఏళ్ళ పిల్లలు ఈనాడు 100 ఏళ్ళు నిండిపోయినట్టుగా లివర్లు పాడైపోయి, ఆరోగ్యాలు చెడిపోయి, పిల్లలు బలహీనపడిపోయి ఉన్నారు. ఈ రోజున అనారోగ్యాలతోటి ఏ గ్రామంలో చూసినా ఈనాడు వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ప్రజల ఆస్తులు దోచుకోవటమే కాకుండా ఆరోగ్యాలను దోచుకున్నటువంటి ప్రభుత్వం ఈ సంపదనంతా దోచుకుని రాష్ట్ర అభివృద్ధి లేకుండా ఉచితాల పేరు మీద ఎరకాల నుంచి లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో దోచుకుని ఈనాడు గ్రామ సచివాలయాలని తాకట్టు పెట్టారు, మందుబాబుల్ని తాకట్టు పెట్టారు, ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రభుత్వ ఆఫీసులు తాకట్టు పెట్టారు.
ఈనాడు సెక్రటరియట్ను కూడా తాకట్లు పెట్టారు. ఇలా తాకట్టు పెట్టి దొరికిన కాడాల్లో అప్పులు దోచుకొచ్చి రూపాయి ప్రజలకు ఇచ్చి 9 రూపాయలు వీళ్ళ వెనకాల నుంచి కాజేసినటువంటి సంఘటన మనం అందరూ ఇప్పటికైనా తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం. ఇదంతా లాండ్ ఆర్డర్ లేదు ఇక్కడ. ఎవరు ఈ రోజుని బయటికి వెళ్తే తిరిగి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియట్లేదు. అనేక రకాల గూండా విజయాలు, రౌడీ విజయాలు, ఆర్థిక రాజధానిగా ఉన్నటువంటి మనకి ఏదైతే విశాఖపట్నం ఉన్నదో అక్కడ విధ్వంసాన్ని సృష్టించినటువంటి గనుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మిత్రులారా, 250 దేవాలయాల మీద దాడి చేశాడు, ఒక్కడిని కూడా పట్టుకోలేదు. అమ్మవారు సింహాసనం సింహాలను పట్టుకుపోయాడు. ఒకటి కాదు, ప్రత్యర్థులంతా దోచుకున్నాడు. మొత్తం ఈ దేవాలయాల సంపదనంతటినీ దోచుకున్నాడు. అంతే కాబట్టి ఇటువంటి సంపదనంతా దోచుకుని ఈ రాష్ట్రంలో ఏది దొరికితే అది దోచుకుని ఈ ప్రజల ఆస్తుల్ని మొత్తం విధ్వంసం సృష్టించినటువంటి ప్రభుత్వాన్ని ఒక్కసారి ఆలోచించుకుని ఓటు చేయండి. ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాలి, డిపాజిట్లు కూడా లేకుండా తగిలి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇలాంటి విషయాలన్నింటినీ కూడా గమనించుకుని ఓటు చేయకపోతే మన భవిష్యత్తుని పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజుని ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని మొత్తం ఈ వాతావరణాన్ని మళ్ళా మనం ఒక మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఈ ఓటు ద్వారా జరుగుతుంది. అంతే కాబట్టి మన భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం, మంచిగా ఆలోచించి ఓటు చేద్దాం, ప్రలోభాలకి లొంగవద్దు. దయచేసి ఈ ఓటుని ఆలోచించుకుని సద్వినియోగం చేయండి అని చెప్పేసి నేను ఈ రోజుని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ ఎవరికి సుఖం ఉంది? రైతుకి సుఖం ఉందా? ఉద్యోగస్తుడికి సుఖం ఉందా? ఎవరికి సుఖం ఉంది? సామాన్యుడికి సుఖం ఉందా? ఎవరికి సుఖం ఉంది? అంతే కాబట్టి ఈ రాష్ట్రం అంతా కూడా ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయేలాగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనము చేసి ఎంతో సంపన్నమైనటువంటి ఈ రాష్ట్రాన్ని అస్త వ్యవస్థ చేసి ఆర్థికంగా పతనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క వైసీపీ నాయకుల్ని తవిరి కొట్టమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. అందరూ ఆలోచించుకోండి. దయచేసి మీరందరూ ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ఆలోచిస్తూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. దయచేసి 10 మందికి షేర్ చేయండి, చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి మీరు ఈ 10 మందికి ఈ చేరేలాగా చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఆలోచించి ఓటు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై భారత్, జై హింద్.